సూపర్ స్టార్ రజనీకాంత్ మరొకసారి తన అభిమానులకు భారీ ఉత్సాహాన్ని అందించారు. తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిన పడయప్ప చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన అధికారికంగా సంకేతాలు ఇచ్చారు. ఈ విషయం గురించి ఇటీవల విడుదల చేసిన ఒక వీడియోలో మాట్లాడిన రజనీ, కథపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, అన్ని అనుకున్నట్లుగా కుదిరితే మరొకసారి అభిమానులకు పండగ లాంటి సినిమా ఇవ్వాలి అనే తపన తనలో ఉందని తెలిపారు. ఈ మాటలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య భారీ స్థాయిలో చర్చ మొదలైంది. డిసెంబర్ 12న తన 75వ పుట్టినరోజు సందర్భంగా పడయప్ప చిత్రాన్ని ప్రత్యేకంగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకొచ్చింది. అదే సందర్భంగా విడుదల చేసిన ది రిటర్న్ ఆఫ్ పడయప్ప అనే ప్రత్యేక వీడియోలో రజనీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల వరుసగా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న సందర్భంలో పడయప్పకి కూడా రెండో భాగం చేయాలి అనే ఆలోచన తనకొచ్చిందని తెలిపారు ఆయన. ముఖ్యంగా ప్రేక్షకుల ప్రేమను నిలుపుకోవటానికి అర్థవంతమైన కథ అవసరమని కూడా చెప్పారు రజనీ. ఇక ఈ సీక్వెల్లో కీలకంగా మారే అవకాశం నీలాంబరి పాత్రే. తొలి భాగంలో నీలాంబరి పాత్ర వచ్చే జన్మలో అయినా ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పటం గుర్తుండే విషయమే. అదే సన్నివేశం ఆధారంగా నీలాంబరి పడయప్ప 2 అనే శీర్షికతో కథని ముందుకు తీసుకువెళ్లే ఆలోచన ఉందని రజనీ చెప్పారు. కథ గట్టిగా కుదిరితేనే ఈ సినిమాను తెరకెక్కించాలనేదే తన అభిప్రాయంగా వెల్లడించారు. సీక్వెల్ చేయటం కోసం మాత్రమే సినిమా చేయాలన్న ఆలోచన తనకు లేదని, ప్రేక్షకులతో నిజాయితీగా ఉండాలని తపన తనలో ఉందని కూడా తెలిపారు. పడయప్ప సినిమాతో తనకు ఎంతో ప్రత్యేక అనుబంధం ఉందని కూడా రజనీ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి కథను అందించింది కూడా తానే అని చెప్పారు. అంతేకాదు పడయప్ప అనే టైటిల్ కూడా తానే సూచించా అని వెల్లడించారు. ఆ సమయంలో దర్శకుడు కెఎస్ రవికుమార్ ఆ పేరును వింటే అది పాత పదంలా అనిపించిందని చెప్పారని, కానీ ఆ పదంలో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉందని రజనీ వివరించారు. చివరకు అదే టైటిల్ ఫిక్స్ అయిందని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రకటన తర్వాత నరసింహ సీక్వెల్ పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. నిజంగా ఈ చిత్రం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటే అది రజనీ కెరియర్లో మరొక మైల్ రాయిగా నిలుస్తుంది అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.